టీడీపీ నాయకులు కార్యకర్తల కోలాహలంతో ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం పసుపచ్చగా మారింది. అడుగడుగున జై డీజే జై జై డీజే నినాదాలతో ఒంగోలు నగర వీధులు మారుమోగాయి. ఆ పార్టీ శ్రేణులు టీడీపీ జెండాలను ధరించి పచ్చ చొక్కాలతో రోడ్లన్నీ పచ్చగా మారాయి. ఒంగోలు నగర వీధుల్లో టీడీపీ సందోహం చూస్తుంటే ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు ఎన్నికల ముందే నిర్వహించిన విజయోత్సవ ర్యాలీని తలపించింది. ఒంగోలు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ రావు, ఉమ్మడి జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి, మంత్రి శ్రీనివాసరావు, జనసేన నాయకులు మలగా రమేష్, బీజేపీ ఒంగోలు నగర అధ్యక్షులు యోగయ్యతో పాటు ఈ ర్యాలీలో పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కదం తొక్కారు. ఈ ర్యాలీ మినీ స్టేడియం వద్ద నుంచి నెల్లూరు బస్టాండ్ మీదుగా జిల్లా కలెక్టరేట్ ప్రకాశ్ భవన్ వరకు సాగింది. దామచర్ల జనార్దన్ రావు ఎన్డీఏ ఉమ్మడి కూటమి నాయకులతో కలిసి నామినేషన్ పత్రాలను అందించారు. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో, జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక, అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో, జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము, ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో, జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రభంజనం నీదేనే విజయం, అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో
తీర్చావు. అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు. ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు. G+3 గృహాలను పేదలకిప్పించావు. చంద్రన్న క్యాంటీన్ తో అన్నార్తిని తీర్చావు. అందుకే జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రనే తిరగేసే అభివృద్ధి మీది. జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రనే తిరగేసే అభివృద్ధి మీది. తిరుగులేని ఎదురులేని జయభేరి నీది, నీలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక, తాత ఆంజనేయులు ఆశయాల సాధికారక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. నామినేషన్లో ఈరోజు వచ్చిన భారీ జనం కానీ అదేవిధంగా స్పందన కానీ ఈరోజు భారీ మెజార్టీతోటి ఒంగోలు నియోజకవర్గం గెలవబోతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపడానికి వాళ్ళంతా కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఇవాళ వచ్చిన ఆడవాళ్ళు కానీ ఎంతోమంది ప్రజలు కానీ ఈరోజంతా కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ఈరోజు ఇంత ఎండలో కూడా వాళ్ళంతా కూడా మాతో పాటు నడిచి ఇంత దూరం వచ్చారంటే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరపున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో తప్పకుండా కూడా ఏదైతే ఈ ఒంగోలులో ఆగిన అభివృద్ధిని దాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా మనం చేసిన 75% 80% కంప్లీట్ అయ్యి ఈరోజు అవి అన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి.
ఏదైతే తాగునీరు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది మా ఉద్దేశం. ఆ మంచినీళ్ళది దగ్గర 80% తీసుకొస్తే దాన్ని 5 సంవత్సరాల్లో చేయలేకపోయారు. మేము రేపు ప్రభుత్వం రాగానే 6 నెలల లోపలే అది కంప్లీట్ చేసి మొత్తానికి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ప్రజలకి ఇంకా ఒంగోలులో తాగునీరు సమస్య లేకుండా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. రెండవది వచ్చేసి పోతురాజు కాలువని 85 కోట్లు పెట్టి ఆ రోజు శాంక్షన్ చేపిస్తే అది కూడా చేత కాకుండా రాళ్ళకే పరిమితమై ఆ రోజు ప్రభుత్వం మారగానే ఫస్ట్ నెలలోనే ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నారు. 10 సార్లు తిరిగితే ఫైనాన్స్లో అది శాంక్షన్ చేయించాం. దాన్ని 3 కాంట్రాక్టులు మారి దాన్ని కూడా కట్టలేక ఈరోజు ఆ వర్క్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ వర్క్ ఈరోజు మళ్ళీ రీఎస్టిమేషన్ వేయించాలి. వేయించిన తర్వాత దాన్ని కూడా రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని కూడా 5 సంవత్సరాల లోపల దాన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో కడితే 4 లక్షల ఇల్లో పేద ప్రజలకి ఈలానిపోయాడు ఈ సైకో జగన్ రెడ్డి. కాబట్టి రేపు టిడ్కో హౌసెస్ కూడా 6,000 ఇల్లు కూడా రాగానే వితిన్ 6 మంత్స్ లోపల ఎవరైతే ప్రభుత్వం వాళ్ళు డబ్బులు కట్టారో వాళ్ళు చలానాలు కూడా ఉండేవాళ్ళని చూసి వాళ్ళందరికీ కూడా వాళ్ళ సొంత ఇంట్లో ఉండేటట్టుగా అవి కూడా చేస్తాం. ఇంకా కూడా ఎవరైతే హౌసెస్ కానీ ఇట్లా లేక సొంత స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి 2 సెంట్లు సైట్ ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దాంట్లో కూడా మన మీడియా సోదరులందరూ కూడా కెమెరామ్యాన్లు కానీ మీడియా వాళ్ళు కానీ ఎన్నోసార్లు నుంచి అడుగుతున్నారు. వాళ్ళకి 2.5 సెంటు ఈసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సపరేట్ జర్నలిస్ట్ కాలనీ వాళ్ళకి మేము తెలుగుదేశంలో ఈసారి పట్టాలు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఉండేది ఏదైతే ఇంకా మేజర్ సమస్యలు మనకు వచ్చే లోపలికి బక్కిన కన్నాల బ్రిడ్జి ఒకటి ఆగింది. మా టైంలో 5 సంవత్సరాల్లో బ్రిడ్జిలన్నీ కట్టాను. ఒక బ్రిడ్జి ఈత ముక్కల బ్రిడ్జి ఒకటి ఆగింది. అది కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో అది కూడా కంప్లీట్ చేస్తాం. ఒక స్టేడియం అవసరం ఉంది. స్టేడియంను కూడా తెలుగుదేశం పార్టీలో అది కూడా తీసుకొస్తాం. అదేవిధంగా మనకి యువగలం జరిగినప్పుడు యువగలం మైల్ స్టోను 2100 కిలోమీటర్ మనకు ఒంగోలుకి వచ్చినప్పుడు మన నియోజకవర్గం నుంచి ఏది కావాలని అడిగినప్పుడు నేను అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని 500 కోట్లతోటి దాన్ని ఎస్టిమేషన్ వేయించేసి ఈ 2-3 సంవత్సరాల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కంప్లీట్ చేస్తాం. అండర్గ్రౌండ్ వాటర్ లైను, డ్రైనేజ్ సిస్టము, అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ ఏది కూడా ఇంకా పోల్కి వైర్ అనేది లేకుండా ఆధునీకరణ చేస్తాం. ఒంగోలు బ్యూటిఫికేషన్ చేస్తాం. ఒంగోలుని కొత్త రకమైన ఇంకా మార్పులు తీసుకొస్తాం. 5 సంవత్సరాలు చేసింది ఒక పని అయితే ఈ 5 సంవత్సరాల్లో ఇంకా మార్పులు తీసుకొచ్చి అన్ని హంగులతోటి ఒంగోలుని తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఓవర్ ట్యాంక్స్ కట్టాము. అదేవిధంగా ఫిల్టర్ బెడ్స్ కొన్ని కట్టున్నాము. ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా ఉండడానికి ఆ రోజు మేము చేసిన పనులు అవన్నీ చేస్తుంటే ఈరోజు మంచినీళ్ళు వచ్చేది. ఇంకా ఆయన రోజు ఇచ్చేది ఏందో నాకు అర్థం కాలేదు. అది కూడా చేయలేకపోయారు. ఇవాళ మళ్ళీ హామీలు కొడతా ఉన్నారు. అది అనేది ప్రజలు తెలుసుకోవాలి అవన్నీ కూడా. అది కూడా మూడోది కూడా ఇంకోటి ఏదో పట్టాలు ఇస్తానన్నాడు. ఆ పట్టాలు కూడా అన్నీ కూడా ఫేక్ పట్టాలు ఇచ్చాడు. ఎందుకంటే మేము క్లియర్గా చూపించాం. ఒకటేమో తహసీల్దార్ సంతకాలు పెట్టున్నాడు, ఒకటేమో డిజిటల్ సైన్ ఉంది. రెండిట్లో ఏది కరెక్ట్ అని అడిగాం మేము. తర్వాత మళ్ళీ కొన్ని సచివాలయాల్లో ఏదైతే తహసీల్దార్ సంతకాలు ఉన్నాయో మళ్ళీ కూడా అన్నీ కూడా వెనక్కి తీసుకున్నారంట. వెనక్కి తీసుకొని మళ్ళీ మేము ఇస్తామని చెప్పి దాన్ని మళ్ళీ ఇంతవరకు వాళ్ళకి రిటర్న్ ఇవ్వాల. వాళ్ళేమో ఆ పట్టాల కోసం సచివాలయాలు తిరుగుతుంటే ఎలక్షన్ కోడ్ ఉందమ్మా చూస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కొన్ని ఏమో రైతులకు డబ్బులు కూడా ఇలా కొన్ని డిస్ప్యూట్ ఉన్నాయి, అన్నదమ్ముల్లో ఇష్యూలో డిస్ప్యూట్ ఉన్నాయి. దానికి డబ్బులు ఇవ్వకుండానే వీళ్ళు మ్యాప్ ఒకటి గీపిచ్చేసి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు పట్టాలు ఇచ్చేసి ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ కూడా స్క్రూటినీ చేయాలి. కొంతమందికి కరెంటు బిల్లులు ఉండేవి, కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఇచ్చున్నారు పట్టాలు. పేదవాడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళు ఇల్లు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి ఇవ్వాలి తప్పితే ఈరోజు తొత్తులకి ఇచ్చి ఇవన్నీ కూడా చేశారు. అవన్నీ కూడా ఫిల్టర్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. అవన్నీ కూడా తీస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే మేజర్ సమస్యలు ఉన్నాయో ఒంగోలులో ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు జనసేన బీజేపీ అందరం కూర్చుంటాం. అందరంతో కలిసి ఏం చేస్తే మన ఒంగోలుకి ఉపయోగపడుతుంది, ప్రజలు సంతోషంగా ఉండడానికి ఏం చేయాలి అనేది కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మేము ఎవరికి ₹1 ఇవ్వాల. మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా
డబ్బులు ఇచ్చి మీటింగులకి పిలిచే పరిస్థితులు మా దగ్గర ఎప్పుడూ లేదు. అభిమానం మీదే, ఆప్యాయత మీదే వస్తారు. నిన్నటి నుంచి మేము అందరం కూడా ఇన్ని గంటలకు అనుకున్నాం, ఇన్ని గంటలకు అందరూ రావటం కూడా జరిగింది. ఏ విధంగా అయితే ర్యాలీ జరిగిందో దీనికే ఇదే నిదర్శనం. మంచి మెజారిటీతో ఒంగోలులో తెలుగుదేశం పార్టీ విజయం ఎగరేస్తుంది. దానికి తోడు మా జనసేన, బీజేపీ అందరం కలిసి ఈరోజు చేసిన ఈ ర్యాలీలో అందరం కలిసే కాబట్టే ఈరోజు ఇంతమంది జనాలు రావడానికి, ఇంత సక్సెస్ అవ్వడానికి కూడా కారణం అని చెప్పేసి కూడా మేము కూడా తెలియజేస్తున్నాం.